అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. అయ్యగారు ఈ రోజు న్యూ ఇయర్ కాదండి, ఉగాది. మన తెలుగు వాళ్ళందరికీ ఉగాదితోనే కదరా సంవత్సరం మొదలయ్యేది. నిజమేనండి. కేర్ ఆఫ్ మూజీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ రోజు మా వీడియో చూసి ఇంటిల్లపాది హాయిగా నవ్వుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. షేర్ కూడా చెయ్యండి. అమ్మ దీనమ్మ, నడుమొంగట్లేదు, చేతులు లేగట్లేదు, బోరు కూడా కొట్టలేకపోతున్నానేంట్రా బాబు. ఏమండి, నీళ్లు కొట్టడం అయ్యిందా? కొడుతున్నాను. ముందు నిన్ను కొట్టాలే, స్నానం చేస్తేనే కానీ ఉగాది పచ్చడి చెయ్యదంట, చుంచు మొకంది. ఈ కరెంటోడు ఒకడు పండగ పూట కూడా కరెంటు తీసేస్తాడు మా ప్రాణాలు తీయడానికి. ఈ రోజే కదా ఉగాది. ఈ సంవత్సరం మన రాశి ఎంత బాగుందో చూద్దాం. ఆదాయం 4, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 12. అమ్మ దీనమ్మ, ఈ సంవత్సరం ఏంట్రా బాబు ఎంత దారుణంగా ఉంది. ఏమవుతుందో ఏంటో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటిది, ఇంకా ఉగాది పచ్చడి చేసినట్లేదు, మరి ఏం చేస్తుంది ఇంట్లో? ఒకసారి వెళ్ళి చూద్దాం. ఏవే ఉగాది పచ్చడి ఏది? ఎత్తే తాగేసి ఊళ్ళోకి వెళ్తాను, అసలే బోళ్ళని పనులు ఉన్నాయి. చేయలేదు. చేయలేదా? చేయలేదు. చెయ్యపోవడమేంటి? ఈ రోజు ఉగాది కదే, పచ్చడి చేయవా? మొన్న పట్టుకుంటే పట్టు చీర ప్రోగ్రామ్ లో చీర బాగుంది అలాంటిది కొనండి అంటే కొన్న అన్నారు కదా, అందుకే నేను ఇప్పుడు పచ్చడి చేయను. పట్టు చీర కొనలేదని పచ్చడి చేయనంటావా? ఈ రోజు ఉగాది పండగ కదే. ఓహో, పండక్కి పచ్చడి కావాలి కానీ పట్టు చీర అక్కర్లేదే. పచ్చడి చేస్తావా చేయవా? చెయ్యను. మీకు అంతగా ఉగాది పచ్చడి కావాలి అంటే మీరే చేసుకోండి. ఊరికి సర్పంచ్ కదా, ఆ మాత్రం కూడా చేసుకోలేరా ఏంటి? చేసుకుంటానే, నేనే చేసుకుంటాను. ఉగాది పచ్చడి చేసి నీకు తగ్గ గుణపాఠం చెప్తాను. రే అవెంజరో, ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి అయ్యగారు. శుభాకాంక్షలు. ఎక్కడున్నారా? ఏంటండి అయ్యగారు, అర్జెంట్ గా రమ్మన్నారా? అది ఉగాది పచ్చడికి ఏం కావాలరా? నాకేం వద్దండి, ఆల్రెడీ మా ఆవిడ చేసింది. నీ కదరా ఎదవా, నేను చేద్దామని. మీరు చేయడం ఏంటండి, అమ్మగారు చేయలేదా? ఈ రోజు పండగ కదరా, పైగా ఆదివారం, అందుకే అమ్మగారికి రెస్ట్ ఇచ్చి ఈ అయ్యగారి బరిలోకి దిగాడు. మీరేమన్నా దున్నపోతే ఏంటంటే బరిలోకి దిగడానికి? నిజం చెప్పండి. ఉగాది పచ్చడి ఏది? చేయలేదు. చేయలేదా? మొన్న పట్టుకుంటే పట్టు చీర ప్రోగ్రామ్ లో చీర బాగుంది అలాంటిది కొనండి అంటే కొన్న అన్నారు కదా, మీకు అంతగా ఉగాది పచ్చడి కావాలి అంటే మీరే చేసుకోండి. ఊరికి సర్పంచ్ కదా, ఆ మాత్రం కూడా చేసుకోలేరా ఏంటి? చేసుకుంటానే, నేనే చేసుకుంటాను. ఉగాది పచ్చడి చేసి నీకు తగ్గ గుణపాఠం చెప్తాను. సరిపోయింది. పోనీ మా ఆవిడ చేసింది కదా, కొంచెం తెమ్మంటారా? వద్దు, ఈ రోజు ఉగాది పచ్చడి నేనే నా చేతులతో చెయ్యాలి. అది మేము తిని సావాలి. ఎంతకీ పచ్చడి ఎలా చెయ్యాలరా? ఏముందండి, వేపు మామిడికే, అరటిపండు, చింతపండు అన్ని కలిపి మిక్సీలో వేసేయడమే. అదేంట్రా, ఉగాది పచ్చడి మిక్సీలో చేయరు కదా? మనం చేసి చూద్దామండి. తెలియపోతే తెలియదని చెప్పు, అంతేకాని నోటుకొచ్చింది చెప్పుకో. ముందు యాప్ కావాలి కదా, పద వెళ్ళి కోద్దాం. రే, చెట్టు ఉంది, పువ్వేదిరా? పువ్వు పవన్ కళ్యాణ్ చూడడానికి పిఠాపురం వెళ్ళి ఉంటదండి. ఏంట్రా ఎటకారమా? మరి ఏంటండి, పండగ రోజు వస్తే పువ్వు ఏముంటది, నిన్నే మొత్తం కోసుకుని పట్టుకుపోయి ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. ఊర్లో ఏ చెట్టుకి పువ్వు ఉండదేమో అయితే. అయ్యగారు, తాత. రే, ఆ ముసలో నాపు. తాత ఓసారి ఆగు.
ఏట్రా ఏం కావాలి? ఏటి కంగారు, మన ఊరికి ఏమన్నా శ్రీలీల వచ్చిందా? శ్రీలీల రాలేదురా, నేనే శ్రీలీల దగ్గరికి వెళ్తున్నాను. వెళ్దూలే గాని ఉగాది పచ్చడి అప్పు వేయకుండా చెయ్యొచ్చా? చేస్తే చేసుకోండ్రా, నన్ను వెళ్ళనివ్వండిరా. పొద్దున్న పచ్చడి పోందని ఎక్కువ తాగేసాను, ఇప్పుడు కడుపు గేట్లు ఎత్తేసేలా ఉంది. గేట్లు ఎత్తితే మూసుకోవచ్చులే గాని ఉగాది పచ్చడి అలా చేస్తారు తాత. ఇప్పుడు కాదు పచ్చడి గురించి ఎందుకురా, మీ ఆవిడ చేసి ఉంటది కదా. అంటే ఆత్మను ఆవిళ్ళే చేస్తే ఏం బాగుంటదని ఈసారి అయ్యగారు చేద్దాం అనుకున్నారు. ఎలా చేస్తారో కొంచెం చెప్పు తాత. ఎలా చేస్తారో వెళ్ళి ఇంట్లో ఆడవాళ్ళని అడగండ్రా, నాకెలా తెలుస్తుంది. నన్ను వెళ్ళనివ్వండిరా బాబు. ఏం వెళ్తావులే గాని కనీసం పచ్చడిలో ఏమేమి వేస్తారో తెలుసా? ఏహే, నాతో పాటు పొలం గట్టుకురా, పచ్చడిలో ఏమేమి వేస్తారో బయటకు వచ్చాక చూద్దు గాని. అడ్డు లేకండ్రా బాబు, వచ్చేసేలా ఉంది. అయ్యగారు పోనీ ఓ పని చేద్దామండి. యా పువ్వు చేతిగానే ఉంటది, యాపాకులు చేతిగానే ఉంటాయి కదా. చెప్పకో, ఓ 4 ఆకులు తెంపుకొచ్చే. అసలు పచ్చడికి ఇంకా ఏమేం కావాలరా? ఇంకానా మామిడికాయ, చింతపండు. ఇంతకీ తీపి కోసం బెల్లం వేస్తారా పందారేస్తారా? పందారే అనుకుంటాండి. ఏంటి సర్పంచ్ గారు, ఏంటండి ఉగాది పచ్చడి చేస్తున్నారంట కదా, మరి మాకు లేదా? నేను పచ్చడి చేస్తున్నానని నీకెవరు చెప్పారా? పొలం గట్టి నుంచి వస్తుంటే ముసలోడు చెప్పేళ్ళండి. ఈ ముసలోడు ఒకడు వెళ్ళిన పని వదిలేసి ఇదంతా తగలబెట్టేస్తున్నాడు. సర్లే గాని ఉగాది పచ్చడిలో ఏమేమి వేస్తారో? ఏమేస్తారో నాకెలా తెలుసు? పోనీ మా ఆవిడని అడిగి చెప్పనా? వద్దులేరా బాబు, అసలు ఎవరిని అడగొద్దు. నేను పచ్చడి చేస్తున్నానని కూడా ఎవరికి చెప్పొద్దు. అలాగే అండి, మీకు కూడా చెప్పనా? సర్లే అండి, మీరు బాగా ఉగాది పచ్చడి చేసి బాగుంటే నాకు గిన్నె పంపండి, లేదంటే మీరే తాగండి. రే సైలెంట్ గా కూసేరా. ఆగండి, పోతున్నాను కదా. అందట్లేదండి బాబు. యా ఆ పక్కన కొమ్మ మీద కాలెట్టు, అందుద్ది. యా బేగా కొయ్యరా, అసలే తోట మంది కాదు. మళ్ళీ ఎవడన్నా చూస్తే ఈ సర్పంచ్ పరువు పోతుంది. దొరికేసింది. అయ్యగారు దొరికేసిందండి. సచ్చేడదవా. ఎవడ్రది తోటలో కాయలు కూసేస్తున్నాడు? రే సుబ్బారావు, బేగా కర్రెట్టుకుని రారా. రే అవెంజరావు, బేగలేగరా, కాసుగడి కర్రెట్టుకొచ్చేస్తున్నాడు. ఊరిని సర్పంచ్ గారు మీరా? మేమేం కాయలు కొత్తలేదురా, ఏదో చల్లకుంటుందని వచ్చాం. పర్లేదులేండి, మీరే కదా, కోసుకోండి. అదేటండి, సర్పంచ్ గారు అయితే పర్లేదా? అలా కాదండి, మామిడికాయ ఎందుకు, ఉగాది పచ్చడికే కదా, మహా అయితే 1-2 వేస్తారు. నేను పచ్చడి చేస్తున్నానని నీకెలా తెలుసురా? అదో పెద్ద వింత ఏంటండి, తెలియకుండా ఉండడానికే. ఇందాకే సత్తుపోగాడు వాళ్ళ ఇంట్లో ఉగాది పచ్చడి తెచ్చి ఇచ్చాడు, అప్పుడు చెప్పాడు. ఇలా అమ్మ కడుపు మాడ, వీళ్ళు పచ్చడితో పాటు నా పరువు కూడా పంచుకుంటున్నారు కదరా. సర్లే గాని ఉగాది పచ్చడి ఎలా చెయ్యాలో ఏమన్నా తెలుసా? ఎలా చేస్తారేటండి, ముందు గిన్నె తీసుకుని నీళ్ళు వేసి చింతపండు పిసకాలి, అందులో అరటిపళ్ళు మామిడికాయ ముక్కలు వేసి షడ్ రుచులు అంటారుగా, వాటికి తగ్గ ఐటమ్స్ వేసి బాగా చేతితో పిసకాలి, అంతే. ఓస్ అంతేనా? ఇదేదో వరల్డ్ కప్ కొట్టినంత కష్టం అన్నట్టు బిల్డప్ ఎత్తున్నారు కదరా అందరూ. సర్లే అండి, ఇంకా ఏమేం కావాలో చూసి పచ్చడి చేసేద్దాం పదండి. అయ్యగారు అంటుపండు తొక్క తీయలేదండి. అది వెయ్యక ముందు చెప్పాలి, వేసాక కాదు. సర్లే, ఎలాగో మనమే కదా తినేది, ఇలాగే కలిపేస్తాను. అయిపోయిందిరా. ఇదిగోరా, తాగేలా ఉందో చెప్పు.
ఏటి నేనా? ఏదో విషమెత్తినట్టు వికారంగా పెట్టావేంట్రా మొహం? పచ్చడే కదా, తాగు, కడుపు క్లీన్ అవుద్ది. హెహె, ఎంతో కష్టపడి చేశారు. నేను తాగితే ఏం బాగుంటుంది? ముందు మీరు తాగిన తర్వాత నాకు ఇవ్వండి. పచ్చడి తాగడానికి కూడా భయపడుతున్నాడు ఎదవా. సర్లే, నేనే తాగితేను. రే పాపారాయుడు, ఏంటి తాత ఇలా వచ్చు? ఉగాది పచ్చడి నా కూర. పచ్చడా? తాత అవసరమా? అసలే కాలం బాగలేదు, మళ్ళీ తాగితే కాలం చేసేస్తావు. ఏంట్రా అవెంజరు ఏదో అంటున్నావు? నేనేమంటానండి, ఏం లేదండి. ఒరే ఆడలాగే అంటాడు కానీ నువ్వు పచ్చడి ఇవ్వరా, నాకు నోరూరిపోతుంది. ఇదిగో తాత, తాగేలా ఉందో చెప్పు. ఇటు చావును కొందెచ్చుకోవట్లేదు, డైరెక్ట్గా తాగేస్తున్నాడు. ఏంటి తాత ఎలా ఉంది? అయ్యగారు, మన ఆర్ఎంపీ డాక్టర్ కబురు చేయమంటారా? ఓరే బాబోయ్, కడుపులో పేగులు బయటకు వచ్చేసేలా ఉన్నాయి. తాత ఎక్కడికి? పొలం కట్టుకురా, ఆనకట్ట గేట్లు ఎత్తేసింది. రే ముసలోడా, పచ్చడి చెంబురా. పని అయ్యాక కడిగేసి ఇస్తాను లేరా. ఇంకా నయ్యం, మనం తాగలేదు. ఇప్పుడు ఏం చేస్తారండి? ఇంకేం చేస్తాం, అమ్మగారికి పట్టు చీర కొని పచ్చడి చేయమని అడుగుతాను.